కదా ఇది. సో అయితే రాహుల్ ఈశ్వర్ అని ఒక అతను ఉన్నాడు కేరళలో. అతను ఒక స్టడీ చేశాడు ఆల్ ఇండియా మొత్తం. అతను ఏం స్టడీ చేశాడంటే 18వ సంవత్సరం వచ్చే లోపల ఒక క్రైస్తవ లేక ముస్లిం విద్యార్థి 1000 గంటల ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఔపచారిక విద్య ఆ అబ్బాయికి వాళ్ళ మతం గురించి అతనికి అందుతుంది. 1000 గంటలు అంటే 18వ సంవత్సరం లోపు 1000 గంటలు, దాదాపుగా 1000 గంటలు ప్రతి ముస్లిము ప్రతి క్రైస్తవ విద్యార్థికి. తద్వారా ఏంటి, ప్రతి క్రైస్తవుడికి తన మతం ఏంటో తెలుసు, ప్రతి ముస్లింకి తన మతం ఏంటో తెలుసు. కానీ ఒక హిందూ విద్యార్థికి ఒక్క నిమిషం కూడా మీకు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. ఏదో అమ్మా నాన్నోళ్ళు బంధువులు వాళ్ళిళ్ళు చుట్టాలు అయ్యవారో పూజారో లేకపోతే ఏదైనా పీఠాధీశుడో అప్పుడప్పుడు ప్రవచనాలు ఇచ్చి అవి వినడం తప్పిస్తే అసలు మన మతం అంటే ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దాని మూల సిద్ధాంతాలు ఏంటి, దాని అసలు అది ఎక్కడికి మనం తీసుకెళ్తుంది ఏంటి అనేది ఏ హిందువు కూడా అవగాహన లేదు. కారణం మన విద్యా వ్యవస్థ వల్లనే. దానివల్ల ఏమవుతుందంటే హిందువులు ఇల్లిటరేట్స్ అంటే మతం గురించిన నిరక్షరాస్యులు. ఒక నిరక్షరాస్యుడికి 10 పుస్తకాలు పెట్టానుకోండి, వాడు ఏమంటాడు, అన్ని పుస్తకాలు ఒకటే కదా అంటాడు. ఎందుకంటే అందులో అది కెమిస్ట్రీయా ఫిజిక్సా లేకపోతే తెలుగా లేకపోతే లిటరేచరా ఇంకోటి ఏం తెలీదు, అన్ని పుస్తకాలే కదండి అంటాడు. అట్లాగే ప్రతి హిందువు అన్ని మతాలు సమానం అని చెప్పేస్తాడు. ఎందుకంటే వాడికి ఏ మతం గురించి తెలీదు, ఏ మతం గురించి తెలియని నిరక్షరాస్యుడు. హిందూ మతం అంటే తన మతం గురించి తెలీదు, పరమతం గురించి ఏదో కొద్దిగా గొప్ప తెలిస్తే ఆ కాన్వెంట్ స్కూల్లో తెలిసి ఉండొచ్చు. ఇది కేవలం హిందువులు ఏది మతరాహిత్యం కలిగిన హిందువులు మాట్లాడే మాటనే. అన్ని మతాలు సమానం ఎలా అవుతాయండి? 5000 సమానం కానప్పుడు, 2 అన్నదమ్ములు సమానం కానప్పుడు అన్ని మతాలు సమానం ఎలా అవుతాయి? సింపుల్ క్వశ్చన్. కానీ నిరక్షరాస్యులైన హిందువులు వాళ్ళు, నేను ఏంటంటే హీనోస్ అంటాను, హిందూ ఇన్ నేమ్ ఓన్లీ అంటే నామమాత్రపు హిందువులే వీళ్ళే అంటారు. మీరు ఏ క్రైస్తవుడు ఏ ముస్లిం కూడా ఎప్పుడూ అన్ని మతాలు సమానం అని అనడు. ఎందుకంటే తనకి తన మతం గురించి తెలుసు. తన మతం గురించి తెలిసినప్పుడు వేరే మతం గురించి దాంట్లో ఉన్న తేడాలు కూడా తెలుస్తాయి. మనకేది తెలియనప్పుడు అన్నీ సమానమే అని అనుకుంటాం. ఇది ఈ మన విద్యా హక్కులు హరించడం వల్ల, రాజ్యాంగము హిందువుల విద్యా హక్కులు హరించడం వల్ల వచ్చిన దుష్పరిణామం. ఇంకో దుష్పరిణామం ఏంటంటే ఆర్టికల్ 25లో, అది ఇంగ్లీష్లో చూడండి, 25 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వివరణ ఉంటుంది హిందూ అంటే ఏంటి అని. అందులో ఏం చెప్తారంటే దట్స్ అన్ ఇంక్లూజివ్ డెఫినేషన్. అంటే హిందూ అనగా బౌద్ధులు, సిక్కులు, జైనులు కూడా అని దాని అర్థం అన్నట్టు. అంటే బౌద్ధులు, సిక్కులు, జైనులు వీళ్ళు హిందూ దాని కిందే వస్తారు. కానీ ఈ ప్రభుత్వాల నిరంకుశత్వం వల్ల, విద్యా సంస్థల పైన ఉన్న నిరంకుశత్వం వల్ల ఈ సిక్కులు, జైన్లు, బౌద్ధులు వీళ్ళంతా రాజకీయ ఒత్తిడి తెచ్చి మమ్మల్ని కూడా మైనారిటీగా డిక్లేర్ చేయమని వాళ్ళు చేయించుకున్నారు. తద్వారా ఏంటంటే వాళ్ళ విద్యా సంస్థల నుంచి ప్రభుత్వం కూడా ఏమి అజమాయిషీ చేయడానికి వీల్లేదు. దీని అర్థం అది చూసి మన కర్ణాటకలో లింగాయతులు వాళ్ళు ఏమన్నారు మర్చిపోయాను, వీళ్ళు ఏమన్నారు, ఈ జైన్లు, సిక్కులు, బౌద్ధులు మేము హిందువులం కాదు కాబట్టి మమ్మల్ని మీరు హిందూ దాంట్లో పెట్టకూడదు. కారణం ఏంటి? విద్యా సంస్థల మీద ప్రభుత్వ అజమాయిషీ వల్ల. సో హిందూ సమాజాన్ని విడగొట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది చూసి లింగాయతులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. మేము హిందువులం కాదు, మా బసవ వేరు, మా సంబంధం లేదు, మమ్మల్ని కూడా హిందువులు కానివారుగా అల్పసంఖ్యాకులుగా డిక్లేర్ చేస్తే మా విద్యా సంస్థలు కూడా మేము నడుపుకుంటామని. అట్లాగే బెంగాల్లో రామకృష్ణ మఠం స్థాపించింది ఎవరు? వివేకానందులు. వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, మేము హిందువులం కాము, మమ్మల్ని హిందువులు కాదని మీరు డిక్లేర్ చేయండి, ఎందుకంటే మా విద్యాసం నడుపుకోవడానికి. అయితే దురదృష్టంగా చూడండి, బెంగాల్ హైకోర్టు ఇచ్చేసింది ఆర్డర్. తర్వాత
సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. వాళ్ళు ఇదే అన్నారు, అసలు వివేకానందుడు ఆయన హిందువు కాదంటే ఇంక అంతకంటే హాస్యము అపహాస్యము ఉండదా అని. కారణం ఏంటంటే ఈ ఆర్టికల్ 28, 29, 30 హిందువులకు ప్రాథమిక విద్యా హక్కులని నిరాకరించటం వల్ల వచ్చిన దుష్పరిణామాలు ఇదేం చేస్తున్నాయి, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. చివరిగా హిందువులు చాలామంది, నా క్లాస్మేట్ ఒక అతను కాలేజ్ పెట్టాడు, సెయింట్ మేరీ కాలేజ్ అని. అతను హిందూ, అదేంట్రా ఇట్లా పెట్టాడు అని. ఏంటంటే ఈ అంతా తట్టుకోలేక, ప్రభుత్వం తట్టుకోలేక, నా ఫ్రెండ్ ఒకడున్నాడు క్రిస్టియను, వాడిని చూపించి ముందుకు పెట్టి ఆడి పేరు మీద నడుపుతున్నామని. కొంతమంది నాకు ఒక్కళ్ళు తెలుసు, అది డైరెక్ట్గా తెలీదు. ఆ విద్యా సంస్థలు ప్రభుత్వం అజమాయిషి నుంచి పోగొట్టుకోవడం ఉద్దేశంలో అతను క్రైస్తవుడిగా మారిపోయాడు. సో దట్ నో మైనారిటీ బెనిఫిట్స్ వస్తాయి. సో ఇది మన దుస్థితి. ఆ పక్కన గ్రాఫిక్ చూడండి, హిందూస్ ఆల్సో నీడ్ హ్యూమన్ రైట్స్. అంటే హిందువులకు కూడా మానవ హక్కులు అవసరం ఉంది, ఎందుకంటే హిందువులు కూడా మానవులే. సో రాజ్యాంగపరమైన ఇంతటి విధ్వంసకర వివక్షను హిందూ నాగరికత తట్టుకోగలదా? తట్టుకొని ఎన్నాళ్ళు బ్రతకగలదు? మనం ఏమి తింటాం? మనం చికెన్ తింటే చికెన్ కాము, పప్పు తింటే పప్పు కాము, లేకపోతే ఇంకోటి అన్నం తింటే అన్నం కాము. కానీ మనం ఏం చదువుతాం అది అవుతాం. కమ్యూనిస్ట్ బాగా చదివితే కమ్యూనిజం అవుతాము, లేకపోతే హిందూ అయితే హిందూ అవుతాము, క్రైస్తవం అయితే క్రైస్తవం అవుతాము, లేకపోతే మీరు కెమిస్ట్రీ అయితే కెమిస్ట్ అవుతారు, ఫిజిక్స్ అయితే ఫిజిసిస్ట్ అవుతారు. కానీ మనము మన పిల్లల నోట్లోకి ఏం పోతుందో మనం చూస్తున్నాం, కానీ మన మెదడులోకి ఏం పోతుందో అని తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. సో ఇంతటి తర్వాత అయితే ఒక ప్రశ్న చాలామంది వేశారు, దాని గురించి నేను రీసెర్చ్ చేసి ఇది పెట్టాను అన్నట్టు. ముఖ్యంగా కలకత్తాలో ఈ వేసిన ప్రశ్న, కలకత్తాలో పెట్టిన అయ్యా మీరు ఇలా అంటారు, మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభలో అందరూ హిందువులే కదా, ఏదో కొంతమంది ఒక 20-30 మంది, 299లో ఓ 30-40 మంది క్రైస్తవులు ముస్లింలు ఉన్నారు, మరి ఇంతమంది ఉన్నప్పుడు మీరు అలా ఎలా జరుగుతుందంటే మీరేంటి అంత విచిత్రంగా చెప్తారండి. కానీ మీరు అది గమనిస్తే వాళ్ళు కూడా నామమాత్రం హిందువులే, ముఖ్యంగా రాజకీయ హిందువులు. వాళ్ళ దృష్టి అంతా కేవలం రాజకీయం, అసలు వాళ్ళు చేసే చట్టం వలన పరిణామాలు ఏంటి అనే విజన్ వాళ్ళకి లేదు. ఏదో చేశారు, ఎవరో రాసిచ్చారు, ఎవరో చేశారు అది. రెండోది, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన చాలా గొప్ప నాయకుడు, కానీ గొప్పవాళ్ళు చేసిన తప్పు ఒక చిన్నవాడు చేస్తే తనకో తన కుటుంబానికి అవుతుంది, కానీ గొప్పవాళ్ళు తప్పు చేస్తే పూర్తి సమాజానికి బాగా నష్టం జరుగుతుంది. సర్దార్ పటేల్ ఆనాడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కమిటీస్ ఏర్పాటు చేశారు. ఒక కమిటీ ఏంటంటే కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఆన్ ట్రైబల్స్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అని, ఆయనకి చైర్మన్. దానికి ఫండమెంటల్ రైట్స్లో ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో వాటినే ఇప్పుడు మనం చర్చించాం కదా, ఆర్టికల్ 25 to 30 అవన్నీ ఆయన ఇచ్చినవే. మరి ఏం చెప్తామో, ఎవరు చెప్పుకుంటాం చెప్పండి. రాముల వారి దగ్గర పోయి ఎవరు అడిగారట, రాముల వారికి ఏదో అన్యాయం జరిగితే అన్యాయం చేశాడు అతను, చేస్తే అతను ఏమో చెప్పకుండా, మరి పూర్తిగా కథ తెలియదు, సార్ చెప్పవచ్చు ఆ విషయము. అయితే కొన్నాళ్ళ తర్వాత రాముల వారు తెలిసింది అతనికి అన్యాయం జరిగిందని, అడిగాడు అన్నట్టు. అదేం నువ్వు అన్యాయం జరిగితే చెప్పలేదంటే అని చెప్పాడ. ప్రపంచంలో ఎవడు అన్యాయం చేసినా కానీ రాముల వారి దగ్గరికి వెళ్తాము, రాముడే అన్యాయం చేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా అని. ఇప్పుడు అది అలా ఉంటుంది. అయితే ఇది యాంటీ క్లైమాక్స్ అంటారు. యాంటీ క్లైమాక్స్ ఏంటంటే హిందువుల దుస్థితి చూసి ఒక ముస్లిం పార్లమెంట్ సభ్యుడు చెల్లించిపోయాడు. ఏంటి ఇంత దరిద్రమా హిందూ సమాజం అని 1995లో ఆయన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ఇంట్రడ్యూస్ చేశాడు. హిందువులకు కూడా సమాన ప్రాథమిక హక్కులు ఇవ్వండి అని. ఆ బిల్లు ఆ పక్కన పెట్టింది ఓ ముస్లిం పెట్టిందండి. ఇది సయ్యద్ షహాబుద్దీన్, లేట్ సయ్యద్ షహాబుద్దీన్, he introduced a private member bill number 36 of 1995 in Lok Sabha. దురదృష్టవశాత్తు ఆనాడు బీజేపీ కనుక దానికి మద్దతు ఇస్తే
అది చట్టం అయ్యేది. కానీ వాళ్ళు మద్దతు ఇవ్వలేదు. ఇది కూడా మీకు పార్లమెంటు ప్రొసీడింగ్స్లో కనిపిస్తాయి. ఇది 2007లో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇండిజినియస్ పీపుల్ అని, అంటే ఇక్కడున్న స్వదేశీ వాళ్ళ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలని, మీరు దాని ప్రకారం చూసినా దాన్ని మన భారతదేశం దానికి సంతకం పెట్టింది, ఒప్పుకుంది. అయితే ఏదైనా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కనుక భారతదేశం సంతకం పెడితే దాన్ని చట్టం చేయాలి ఇమీడియట్గా. అది అధికరణం 253 కాన్స్టిట్యూషన్లో చెప్తారు, రాజ్యాంగం ఆర్టికల్ 253. కానీ ఇంతవరకు చట్టం చేయలేదండి. మీరు దాన్ని కన్నా చట్టం చేస్తే మనకు సమాన హక్కులన్నీ వచ్చేస్తాయి. అంటే ఒకవైపు ఏమో మనం అంతర్జాతీయ ఒప్పందాలన్నిటి మీద సంతకం పెడతాము, వాటిని మాత్రం అది కనుక హిందువులకు కనుక ఉపయోగపడితే వాటిని మాత్రం మనం అమలు చేయము. సో అందువలన మనకు కావాల్సింది ఏంటంటే సమాన హక్కులు మాత్రమే. మనం ప్రస్తుతం మెజారిటీలు ఉన్నా కానీ మనకి ప్రత్యేక హక్కులు అవసరం లేదు. ఎందుకంటే హిందువులు బై నేచర్ లౌకికవాదులు, అందరినీ సమానంగా చూస్తారు. ముస్లింలు క్రైస్తవులకి కుర్చీ వేసి కూర్చోబెట్టారు, హిందువులని నేల మీద కూర్చోబెట్టారు. మనం అడుగుతుంది ఏంటంటే కేవలం అయ్యా మాకు కూడా ఒక కుర్చీ వేయండి, మేము కూడా కుర్చీలో కూర్చుంటాము, అంతేగాని ముస్లింలు క్రైస్తవుల్ని కిందికి దించండి అని మేము అడగట్లేదు. దానికి కావాల్సింది ఏంటి? కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 నుంచి 30కి వాటిని సవరించాలి. ఆ తర్వాత ఒక సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ లాగా టెంపుల్ యాక్ట్ లాంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఈ దేవాదాయ ఎండోమెంట్ చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ ఆ టెంపుల్ యాక్ట్ తీసుకొచ్చి దేవాలయాల్ని ప్రభుత్వ అధీనం నుంచి విడిపించాలి. ఇంతే మనం అడిగేది, పూర్తిగా సెక్యులర్. చివరిగా మతం వేరు, రాజకీయం వేరు, అది నేను పూర్తిగా నమ్ముతాను. మనము ఆ కుర్చీలో ఉన్నప్పుడు మనకు అందరూ సమానమే ప్రజలు. అది ఏ పోస్ట్ అయినా కానీ, ముఖ్యమంత్రి కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డీజీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు. ఎవరికి అన్యాయం జరిగిందో వాడికి న్యాయం చేయాలి, ఎవరికి అవసరం ఉందో వాడి అవసరాన్ని తీర్చాలి. వాడి మతంతో, వాడి కులంతో, వాడి ప్రాంతంతో, వాడి భాషతో మనకు సంబంధం లేదు. అదే రాజధర్మం, అదే ఇది చెప్తుంది. మతం వేరు, రాజకీయం వేరు. కానీ మనకి ఏదైతే మూల చట్టం అనేది ఉందో రాజ్యాంగం, ఆ మూల చట్టమే మనకు అన్యాయం చేస్తున్నప్పుడు మరి మనము దానికి ఆ అన్యాయాన్ని ప్రజలకు చెప్పి, పాలకులకు చెప్పి ఆ అన్యాయాన్ని తొలగించమని మనం అడగాల్సిందే. ఇది మతం వేరు, రాజకీయం వేరు అనేది. సో అది చేయనప్పుడైతే మనం లౌకికవాదం అనేది ఆ ముసుగులో మనము ఆడుతున్న కుహనా లౌకికవాద నాటకం, అది హిందూ వ్యతిరేక కుహనా లౌకికవాద నాటకం. మన రాజ్యాంగం నిజంగా సెక్యులర్ అయితే హిందువులకు నిరాకరించిన హక్కులన్నిటినీ ఇవ్వాలి, మైనారిటీలతో పాటుగా మన దేవాలయాన్ని ప్రభుత్వ అధీనం నుంచి విడిపించాలి. అప్పుడే మనం నిజమైన లౌకికవాద దేశంగా మనం పరిగణించబడతాం. సో ఇది మా సంస్థ, ఇది మేము సంస్థ అని కాదు, ఇది యాక్చువల్గా ఒక మూమెంట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ హిందూస్. 2018లో నేను స్టార్ట్ చేశాను. 2018 నుంచి కూడా చేస్తూనే వచ్చాను ప్రజలకు ఇది చేయడం కోసం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ మన వాళ్ళే. ఈ దేశంలో ఉన్న ప్రతివాడు భారతీయుడే, అందరికీ సమాన హక్కులు ఉండాలి. మతాతీతంగా, కులాతీతంగా, ప్రాంతాతీతంగా, భాషాతీతంగా అందరూ సమానులే అని మనకు రాజ్యాంగం చెప్పినప్పుడు, రాజ్యాంగం చేసినప్పుడు నిజమైన లౌకికవాదులం అవుతాము. ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.